హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అనగా ఆగస్టు 1న అయితే పంపిణీ చేయబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఆగస్టు 1వ తేదీన వీరందరికీ పెన్షన్లు అనేవి ఇళ్ళకైతే పంపిణీ అయితే చేయడం లేదు. అయితే తప్పనిసరిగా ఇక్కడికి వెళ్ళి మీరు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అయితే మనకు ఎవరెవరికి పంపిణీ చేయడం లేదు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్దారులు అనగా మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే సర్వేలు అయితే ప్రారంభించారు. అయితే మనకు గత ప్రభుత్వంలో చాలామంది ఈ విధంగా ఫ్రాడ్ చేసి ఫేక్ సదరం సర్టిఫికెట్స్ పెట్టి సో వారు పెన్షన్కి అర్హత లేనప్పటికీ వారు పెన్షన్లకు సంబంధించి ఫేక్ సదరం సర్టిఫికెట్లు పెట్టి సో చాలామందికి లంచాలు అనేది ఇచ్చి సో పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకున్నారు. సో ఇలా ఎవరైతే చేసి ఉన్నారో వారందరికీ సంబంధించి పెన్షన్లు అయితే వచ్చాయి. సో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే అర్హత లేకున్నప్పటికీ కూడా వారు పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు. ఎవరైతే ఈ విధంగా పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి సంబంధించి సర్వే అయితే చేశారు. సో ఇలాంటి వారిని ప్రభుత్వం అయితే గుర్తించి వీరికి సంబంధించిన పెన్షన్ అయితే కట్ చేశారు. అయితే వీళ్ళకు ప్రతి నెల మనకు ఇళ్లకు వెళ్ళి సచివాలయ అధికారులు పెన్షన్ ఇస్తున్నటువంటి సంగతి మీకు తెలిసిందే. అయితే మనకు ఎవరైతే ఈ విధంగా చేసి ఉంటారో వారికి సంబంధించినటువంటి పెన్షన్ అనేది వారి ఇళ్లకు వెళ్లకుండా అయితే మనకు ఆగస్టు 1న అయితే వీరి ఇళ్లకు వెళ్ళడం అయితే లేదండి సచివాలయ అధికారులు. అయితే వీరికి సంబంధించినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో, మీరు ఒకవేళ జెన్యున్గా ఉన్నట్లయితే కనుక, అంటే ఎవరి పెన్షన్ అయితే రద్దు చేశారో వారు ఒకవేళ మీరు జెన్యున్గా ఉండి ప్రభుత్వం నుండి ఏదైనా రిమార్క్స్ అయ్యి మీకు పెన్షన్ అనేది రద్దు చేసి ఉంటే కనుక తప్పనిసరిగా మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క పెన్షన్ అనేది ఎన్ని నెలలు అయితే మీకు హోల్డ్ చేసి ఉన్నారో ఆ అన్ని నెలల పెన్షన్ అనేది మీకు గ్రామ మరియు వార్డు సచివాలయంలో అయితే అందించడం అయితే జరుగుతుంది. అయితే 3 నెలలకు సంబంధించి కూడా పెన్షన్ ఒకేసారి తీసుకునే రూల్ని అయితే ప్రభుత్వం అయితే తీసుకొచ్చారు. కాబట్టి సో ప్రతి ఒక్కరు ఒకవేళ మీరు జెన్యున్గా ఉన్నప్పటికీ మీరు ఈ విధంగా వెరిఫికేషన్లో మీరు సక్సెస్ అయితే కనుక మీకు ఆ పెన్షన్ అనేది మీకు డైరెక్ట్గా మీ సచివాలయాల్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇదంటే ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.